గుంటూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. 12 రోజుల క్రితం దేవి అనే మహిళకి గణేష్ అనే యువకుడికి ప్రేమ వివాహం జరిగింది. ఈ వివాహాన్ని నచ్చని దేవి వాళ్ళ అన్నయ్య దుర్గారావు గణేష్పై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే పొన్నూరు రోడ్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న గణేష్పై దుర్గారావు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గణేష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఓల్డ్ గుంటూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం కుర్రా నాగగణేష్ వ్యక్తిని కీర్తి దుర్గా రావు అనే తెనాలి చెందిన వ్యక్తి హత్య చేయడం జరిగింది. దీనికి కారణాలు ఏంటంటే ఈ నాగగణేష్ ఈ దుర్గా అనే అతను ఆ చెల్లెల్ని వీరాంజనేయ దేవి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం ఆ దుర్గారావుకి ఇష్టం లేదు. ఈ పెళ్లి నాగగణేష్ వీరాంజనేయ దేవి పెళ్లి చేసుకొని నల్లపాడు పోలీసులు పోయి ఆశ్రమం పోలీసుల సహాయం కోరారు. వాళ్ళు ఇద్దరిని పిలిచి బండిలో చేయడం జరిగింది. అయితే ఈ పెళ్లి మీద కష్టపెట్టుకున్న దుర్గారావు ఈరోజు అతను ఒంటరిగా బండి వేసుకుని వస్తుంటే ఇతను పొన్నూరు రోడ్లో అతన్ని అటకాయించి అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది.